హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి 12వ పీఆర్సీ బెనిఫిట్స్, అదేవిధంగా 12వ పీఆర్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించిన 2023 జూలై నాటికి ఈ డిఏ, డిఆర్ ఎంత ఉంటే అంత మొత్తం కూడా బేసిక్లు అయితే మెర్జ్ అవుతాయండి. ఇక ఈ దీనికి కొంచెం ఫిట్మెంట్ కలిపి 12వ పీఆర్సీ బేసిక్ పేని అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా బేసిక్ పేను ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పేను ఆధారంగా చేసుకునే హెచ్ఆర్ఏ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా పెంచడం అయితే జరుగుతుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి 12వ పీఆర్సీని కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ 12వ పీఆర్సీని అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ముందుగా అయితే తెలుసుకుందామండి. ఈ విధంగా బేసిక్ పేను ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పేను ఆధారంగా చేసుకునే హెచ్ఆర్ఏ పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా పీరియాడిక్ ఇంక్రిమెంట్ కూడా మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా కొత్త బేసిక్లు అయితే ఆధారంగానే పెంచడం అయితే జరుగుతుంది. ఇక పెన్షనర్లకు సంబంధించి డిఆర్ కూడా బేసిక్లో మెర్జ్ కావడం జరుగుతుంది. ఫిట్మెంట్ను కలిపి పెన్షనర్లకి యొక్క కొత్త బేసిక్ పెన్షన్ అయితే నిర్ణయిస్తారు. ఇంకా ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి అధికంగా అయితే రావటం జరుగుతుందండి. ఈ విధంగా 12వ పీఆర్సీ ఎప్పుడు అంటే ప్రకటించినప్పటికీ కూడా మనకి 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు కావడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా 12వ పీఆర్సీ అమలు కావడం వల్ల ఉద్యోగ పెన్షనర్లకి భారీగా బేసిక్ పేలు కూడా పెరగడం జరుగుతుంది. దాదాపుగా 40,000 వచ్చే ఉద్యోగికి 65,000 వరకు కూడా బేసిక్ అనేది పెరుగుతుందండి. ఒక 30% ఫిట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విధంగా అయితే పెరుగుతుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా 12వ పీఆర్సీ అమలు వల్ల ఉద్యోగ పెన్షన్కు భారీగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. అయితే పీఆర్సీకి అనౌన్స్మెంట్కి ఒక నెల మాత్రమే గడువు ఉందండి. ఈ ఎలక్షన్లు అంటే కౌంటింగ్ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యొక్క పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంటుంది. సత్వరమైతే ఈ పీఆర్సీ అమలు అయితే జరగబోతున్నట్టు సమాచారం. ఈ కొత్త ప్రభుత్వంలో ముందుగా ఈ పీఆర్సీతోనే ఉద్యోగులకి మొదటి అడుగైతే ప్రభుత్వం వేయనున్నది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.